లేదు. ఇప్పుడు ఒకటండి, ఒక ముఖ్యమంత్రి కాదండి, అది ఒక పార్టీ అధ్యక్షుడు ర్యాలీ తీస్తున్నాడు. ఈ ఒక పార్టీ అధ్యక్షుడు ర్యాలీ తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి వడ్డీరు బస్తీ వాళ్ళకి 200 రూపాయలు డబ్బులు ఇచ్చి క్వార్టర్ చేసా వచ్చి ఒక 1 అవర్ లైన్లో నిలబడండి అంటే ద వైలేషన్ ఆఫ్ యాక్ట్, ఎలక్షన్ యాక్ట్ వైలేషన్ అయింది కదా. సో సుమోటాగా ఎలక్షన్ కమిషనర్ కేసు ఎందుకు పెట్టడో చీఫ్ మినిస్టర్ మీద? ప్రథమ ముద్దాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అతను తన బల ప్రదర్శన చూపించడం కోసము 200 రూపాయల ఆడవాళ్ళకి 300 రూపాయలు పబ్లిక్గా చెప్తున్నారు కదా వడ్డీ బస్తీ సోదరులు, ఆడవాళ్ళందరూ. అటువంటప్పుడు ఒక యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడిగా చూడాలే కానీ జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్గా ఈ టైంలో చూడటానికి నేనైతే ఒప్పుకోను. ఈరోజు A1 ముద్దాయి దొరికిపోయిండు. క్లియర్గా 200 రూపాయలు ఆడవాళ్ళకి 1 గంట నిలబెడితే ఇస్తానన్న ముఖ్యమంత్రి, మగవాళ్ళకు 300 రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి క్వార్టర్ బాటిల్ అంటే మద్యాన్ని పంచడం కూడా నేరమే కదా. యాజ్ పర్ ఈసీఐ నామ్స్ ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ పనిచేస్తుందా? ఎలక్షన్ కమిషనర్ ఆ విధంగా కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? నేను అంటుండే పాయింట్ ఏంటంటే పిల్లల్ని, పసిపిల్లల్ని, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని అరెస్ట్ చేయాలంటే ఈ 2 చట్టాలు ఉన్నాయి. సరే, కాన్స్టిట్యూషన్ కే అప్పారావు అని ఉంటాడు, ఒక వ్యక్తి ఉంటాడు, ఒక 6 మంది సభ్యులు ఉంటారు. ఎక్కడ తొంగోనుండ్రు? జగన్కు భజన చేసుకుంటా ఉన్నారా? ఇంత సంఘటన కలిసి సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ విపరీతంగా ఉంటే చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ ఉంటారు కదా కే అప్పారావు, వాళ్ళ సభ్యులు 6 మంది బృందం ఉన్నారు కదా, ఇప్పటి వరకు బయటకు వచ్చి ఆ బస్తీకి పోయి ఎంక్వైరీ చేశారా? మాలాంటి వ్యక్తులు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, డాక్టర్ లాయర్ సలీం లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళము ఏదో ముందుకొచ్చి దీన్ని ఏదో విధంగా చెయ్యాలని చెప్పి నేను మధ్యాహ్నమే మాట్లాడాను లాయర్ గారితో. సార్, మీరు ముందుకొచ్చి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయండి, ఆ పిల్లలను కాపాడాలండి, వాళ్ళకి పెద్ద చదువులు కూడా లేవు, ఆ వడ్డీ బస్తీలో ఉండేవాళ్ళు ఎక్కడికి పోవాలా, ఏం చెయ్యాలా, ఎవరితో మాట్లాడాలనేది కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు కాపాడాలా? జునైల్ జస్టిస్ కింద ఎవరుంటారు? జస్టిస్ ధీరం సింగ్ ఠాగూర్ గారు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉంటాడు. చైర్పర్సన్గా జస్టిస్ ఒడ్డిపోయిన సుజాత గారు ఉంటారు, న్యాయమూర్తి గారు. తర్వాత సభ్యుడు డాక్టర్ విఆర్కే కృపాసాగర్ గారు ఉంటారు. తర్వాత ఇంకొక సభ్యురాలు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉంటారు. వీళ్ళైనా మీడియాలో చూసి సుమోటోగా కేసు పెట్టి డీజీపీని, కమిషనర్ని కోర్టుకు రప్పించవచ్చు కదా. న్యాయ వ్యవస్థ ఎట్టబోతుంది? పేదవాడికి ఆపదొచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారు ముందుకొచ్చి సుమోటోగా కేసు స్వీకరించి వాళ్ళని, కమిషనర్ గారిని, రాష్ట్ర డీజీపీని, ఎలక్షన్ కమిషనర్ని కోర్టుకు రప్పించి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు బ్యూరోక్రాట్లు పనిచేయనప్పుడు న్యాయ వ్యవస్థే దిక్కు. ఇప్పుడు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తక్షణం స్పందించి సుమోటోగా ఈ కేసు ఎందుకు టేక్ ఓవర్ చేయడం అనేది నా ప్రశ్న. అందువల్ల ఇది చట్టంలో అన్ని వర్గాలు తప్పు చేస్తుండే. ఒక్కరే కాదు, ఇప్పుడు చైర్పర్సన్ ఉన్నారు కదా, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్పర్సన్ కే అప్పారావు గారు, వాళ్ళ సభ్యుల 6 మంది ఎందుకు పోవటం లేదు? చిన్న గీత తగిలితే భారతీయ సోషల్ మీడియాలో ఒక పెడితే వాసిరెడ్డి పద్మ ఎగరబొట్టుకుంటా పోయింది కదా. చిన్న 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 సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాసిరెడ్డి పద్మ గారు జగన్ గారి యొక్క అర్ధాంగిని అన్నారని చెప్పి ఎగరబొట్టుకుంటా పోయినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎందుకు పనిచేయటం లేదు పేదోళ్ళ పక్షాన అనేది నా యొక్క పాయింట్. కరెక్ట్, రైట్. అయితే ఈ కేసులో పిల్లల్ని తీసుకెళ్ళి పోలీసులు విచారణకు తీసుకెళ్ళి 72 గంటలు అవుతుంది. మైనర్స్ని అంటే 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి 72 అవర్స్, కొద్దిగా అటు ఇటుగా 72 అవర్స్గా వీళ్ళు ఆచూకీ తెలియడం లేదు. కిడ్నాప్ అయ్యారా, లేకపోతే తీసుకెళ్ళి దాచేశారా, లేకపోతే పోలీసులు వాళ్ళ నిర్బంధంలో వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ మీద ఏమైనా 3rd డిగ్రీ ప్రయోగించారా, లేకపోతే మంచిగా తిండి పెట్టి బాగా చూసుకుంటున్నారా తెలియదు. కానీ 72 గంటలుగా పసిపిల్లలు మైనర్లు అంటే అంతే, ఆ పిల్లల్ని పోలీసులు తమ అధీనంలో ఉంచుకోవడం అనేది పెద్ద నేరమని తెలిసినప్పుడు సిస్టమ్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు? అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు,
లేకపోతే ఇప్పుడు రెడ్డి గారు చెప్పిన కమిటీ కావచ్చు, జువెనైల్ కమిటీ కావచ్చు, ప్రొటెక్షన్ కమిటీ కావచ్చు, లేకపోతే కోర్టులు సుమోటోగా తీసుకోవాల్సిన కోర్టులు ఎందుకు స్పందించలేదు? అసలు ఈ మేము బాగా చదువుకున్నాం, కమిషనర్లు, డీజీపీలు, ఐజీలు అని చెప్పే పోలీసులు ఎందుకు దీని మీద ఇంకా ఇలాంటి తాత్సారం చేస్తున్నారు అనేది కూడా మాట్లాడదాం.